హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2024లోనే మనకి మంచి రిటర్న్స్ అందించిన ఒక 5 రకాల మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ కేటగిరీలో అయితే చూద్దాం. లాస్ట్ వీడియోస్లో మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ గురించి అయితే చూసాం. ఈరోజు స్మాల్ క్యాప్ కేటగిరీలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, కంప్లీట్గా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫండ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ అయితే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ మొత్తం మీద మనకి హైయెస్ట్ రిటర్న్స్ అందించిన ఫండ్ ఇది. మనకి 58.30% అయితే మనకైతే అందించింది. ఎవరైతే ఒక ₹100 ఇందులో గనక ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 1 ఇయర్ తర్వాతలో ₹158 వస్తుంది అని చెప్పేసి మనకు అక్కడైతే క్యాలిక్యులేటర్‌లో కూడా అయితే చూపిస్తుంది. లాస్ట్ ఇయర్ మొత్తం మీద ఇదే మనకి హైయెస్ట్ అనమాట. ఇంకా సెకండ్ మ్యూచువల్ ఫండ్ గురించి గనక మనం చూసుకుంటే, మనకి మహీంద్రా కంపెనీ నుంచి అయితే ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అయితే ఉంది. ఇది మనకి 41.49% అయితే మనకైతే ఇచ్చిందనమాట. ఇందులో మనకి మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 500తో మనం అయితే స్టార్ట్ చేయాలి. సో, 1 ఇయర్ లోపు మనం ఒక 500 ఏసి ఉంచితే మనకి ₹707 రిటర్న్ వస్తుంది అని జెప్పేసి ఆ క్యాలిక్యులేటర్‌లో అయితే చూపిస్తుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, మంచి రిటర్న్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇందులో అయితే ఇన్వెస్ట్ చేయండి. ఇంకా థర్డ్ మ్యూచువల్ ఫండ్ గురించి గనక మనం మాట్లాడుకుంటే టాటా స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. సో, ఫ్రెండ్స్, ఇది మనకి 41.44% అయితే రిటర్న్ అయితే ఇచ్చింది. ఇందులో మనం ఒక ₹100 ఒక 1 ఇయర్ పాటు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉంటే మనకి ₹1,402 వస్తుంది అని జెప్పేసి అక్కడైతే చూపిస్తుంది. ఇందులో నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను గాబట్టి, సో, అలా అయితే మనకు చూపిస్తుంది. మీరైతే చెక్ చేయండి. సో, ఫ్రెండ్స్, ఇంకా ఫోర్త్ ఫండ్ గురించి గనక మనం మాట్లాడుకుంటే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అని జెప్పేసి ఒక ఫండ్ అయితే ఉంది. మీరైతే అక్కడైతే చూడొచ్చు. ఇది మనకి 37.09% అయితే మనకు రిటర్న్ అయితే అందించడం అయితే జరిగింది. ఇందులో ఎవరైతే ఒక ₹100 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక 1 ఇయర్ పాటు మనకి ₹1,443 వస్తుంది అని జెప్పేసి అక్కడైతే మనకైతే చూపిస్తుంది. సో, ఫ్రెండ్స్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం టాటా గాని, నిప్పాన్ గాని రెండిట్లో నేనైతే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో, అయితే మనకక్కడ అలా చూపిస్తుంది. మీరైతే క్లారిటీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీ గ్రో యాప్ అయితే ఓపెన్ చేసి. ఇంకా ఫిఫ్త్ ఫండ్ గురించి గనక మనం మాట్లాడుకుంటే క్వాంటా స్మాల్ క్యాప్ ఫండ్ అని చెప్పేసి ఒక ఫండ్ అయితే ఉందన్నమాట. ఇది మనకి 36.05% అయితే మనకు రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మినిమమ్ ఒక ₹1000 గనక మనం ఏసాము అంటే ఒక 1 ఇయర్ పాటు ఏసి ఉంచితే మనకి ₹1,551 వస్తుంది అని చెప్పేసి మనకైతే అక్కడ క్లారిటీగా అయితే చూపించడం జరిగింది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఈ 5 ఫండ్స్‌లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ ఇష్టం. నేనైతే వీటినైతే రికమెండ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్‌లో నేను లార్జ్ క్యాప్ గురించి, మిడ్ క్యాప్ గురించి, అలాగే స్మాల్ క్యాప్ మూడిట్లి గురించి నేనైతే వీడియోలు చేశాను. ఎవరైనా చూడలేదు అనుకుంటే మీరైతే ఆ వీడియోస్ అయితే చూడటానికైతే ట్రై చేయండి. మీరు ఒకసారి చెక్ చేయండి. అన్నీ ఏది బెస్టో అని జెప్పేసి మీకు అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్, వీడియో గనక నచ్చితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి.